వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ రొయ్యల పకోడీ. ఈ రొయ్యల పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఉల్లిగడ్డ పకోడీ కాకుండా ఈ రొయ్యల పకోడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రొయ్యల పకోడీ ఏ విధంగా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రొయ్యల పకోడీ. మీరు ముందుగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకొని పైన పొట్టు అంతా తీసేసి వాటిని శుభ్రంగా నిమ్మరసం వేసి నీసు వాసన లేకుండా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. రొయ్యలు ఆ సైజు ఉంటే పకోడీకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఎందుకంటే నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి తీసుకోవాలి. అలాగే ఒక అర చెంచాడు ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా, అందుకోసము. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయలో సగభాగం నిమ్మరసం పిండండి. మరీ ఎక్కువ పిండకండి, బాగా పుల్లగా అయిపోతుంది కాబట్టి ఒక ముక్క అయితే మనకు సరిపోతుంది నిమ్మరసము. ఇప్పుడు వీటిని అన్నీ బాగా కలపండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కార్న్ఫ్లోరు ఈ రొయ్యలకు బాగా పట్టివ్వండి. కార్న్ఫ్లోరు ఈ రొయ్యలకు పట్టదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులో ఇప్పుడు ఒకటి కోడిగుడ్డు మనము వేసుకోవాలి కంపల్సరీ. అప్పుడే మనకు కార్న్ఫ్లోర్ అన్నది రొయ్యలకి పడుతుంది. ఉప్పు కారం పట్టాలంటే కంపల్సరీగా ఒక ఎగ్ అయితే మనము వేసుకోవాల్సి వస్తుంది. ఒక ఎగ్ వేసుకోండి సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకండి. అంత టేస్ట్ అన్నది మనకు ఎగ్ ఫ్లేవరే వస్తుంది కాబట్టి నేనైతే ఒకటే ఎగ్ వేసి బాగా రొయ్యలకు పట్టే విధంగా కలపండి. చూడండి, ఎగ్ వేసిన తర్వాత మనకి పకోడీ వేసుకునే విధంగా మనకు ఉంటుంది. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పకోడీ అయితే ఏ విధంగా వేసుకుంటామో రొయ్యల పకోడీ కూడా ఆ విధంగా వేసుకోండి. ఆ రొయ్యలకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్ అన్నది మనకు పడుతుంది కాబట్టి ఆ విధంగా చిన్న ఉండలుగా వేసుకోండి. ఈ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము రెండవ సైడ్ తిప్పుకోవాలి. 2 సైడ్లు తిప్పుకొని మంచిగా పకోడీని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం పకోడీని అయితే కాల్చుకోవాలి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మనకు పకోడీ అన్నది ఈ విధంగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, ఇది చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. ఇది ఎవరైనా ఈజీగా చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. మీరు ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి.